హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ అయినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఈ జాబ్ వచ్చినట్లయితే మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ అండ్ ప్రమోషన్స్తో పాటు డ్యూటీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో మీకు చాలా మంచి నాలెడ్జ్ అయితే మీరు ఈ వీడియో ద్వారా పొందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మేము మీకు 499 రూపీస్కి సంబంధించిన ఈ మెగా కాంబో కోర్స్లో వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు ఎక్స్ట్రాగా మేము మీకు ప్రీవియస్ పేపర్స్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్లస్ బిట్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్తో పాటు మేము మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ కోర్స్ అవసరం లేదు, మాకు ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్స్ ఉన్నటువంటి కోర్స్ కావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పీడిఎఫ్ కోర్స్ కూడా మీరైతే తీసుకోవచ్చు. సో ఇది 199 రూపీస్ అనమాట. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అదే మీరు 499 రూపీస్కి సంబంధించిన ఈ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు 8 months వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు వీడియో క్లాసెస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ మిగిలినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. దీనితో పాటు మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్, మాక్ టెస్టులు కూడా ఈ 499 రూపీస్ కోర్స్లోనే యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత మీకు TS ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి, ఇమీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ అసిస్టెంట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ చూసిన తర్వాత మీకు ఇంకా జిల్లా అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి కోర్టు ఉద్యోగాల్లో ఏ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్, అలాగే వర్క్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ అండ్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయనేటువంటి ఏ జాబ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారనేది మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఆ జాబ్కి సంబంధించినటువంటి నేమ్ అయితే మెన్షన్ చేయండి. నేను మీకు ఫర్దర్గా ఆ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్, చేయాల్సినటువంటి వర్క్, శాలరీస్ అండ్ ప్రమోషన్స్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ జిల్లా కోర్టులకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మొత్తంగా 340 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని జిల్లాలు కలిపి టోటల్గా మనకి 340 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ లేదా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, మీరు ఆ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఎటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ అయితే మీకు అవసరం లేదు, PGDCA లాంటి సర్టిఫికేట్స్ ఏమీ అవసరం లేదు. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయిల్స్లో ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా మీకు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇంకా 5 years SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. అది కూడా యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. ప్రతి ఎగ్జామినేషన్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోండి. అయితే మీరు ఎగ్జామినేషన్ రాసి మంచి మార్కులు తెచ్చుకొని జూనియర్ అసిస్టెంట్గా ఏదో ఒక జిల్లా కోర్టులో మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని ఏమని పిలుస్తారు అంటే కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఒక పర్టికులర్ కోర్టులోని జూనియర్ అసిస్టెంట్ని కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్ కోర్టులో ఉండేటువంటి కేస్ ఫైల్స్ని రక్షించేటువంటి రక్షకుడిగా మిమ్మల్ని జూనియర్ అసిస్టెంట్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల జూనియర్ అసిస్టెంట్ని, ఒక జిల్లా కోర్టులో ఉండేటువంటి జూనియర్ అసిస్టెంట్ని కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని చెప్పేసి పిలుస్తారు. రెగ్యులర్గా ప్రజలు ఎవరైతే కేసెస్ని ఫైల్ చేస్తారో ఆ ఫైల్స్కి సంబంధించినటువంటి రికార్డ్ మెయింటెనెన్స్ కావచ్చు, కేసెస్కి సంబంధించిన స్టేటస్ అంతా కూడా మీరు మెయింటైన్ చేస్తూ మేనేజ్ చేసేటువంటి వర్క్ ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ జూనియర్ అసిస్టెంట్స్ని కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అయితే మీరు జూనియర్ అసిస్టెంట్గా ఏదైనా ఒక జిల్లా కోర్టుకి సెలెక్ట్ అయినప్పుడు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకుంటే సెక్షన్ వర్క్, కోర్టు హాల్ వర్క్, కేస్ ఫైల్స్కి సంబంధించినటువంటి వర్క్ అయితే మీరు చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది
వారి యొక్క ప్రజలు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి కోర్టుకు వచ్చి కేసెస్ని ఫైల్ చేస్తూ ఉంటారు. సో వారు ఏ కేసెస్ని ఫైల్ చేస్తున్నారనేది మీరు చూసి ఆ కేసెస్కి సంబంధించినటువంటి ఆ ఫైల్స్ అన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి వర్క్ ఉంటుంది. అలాగే ఆ కేసెస్ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాలి. డాక్యుమెంట్స్ని మీ దగ్గరే పెట్టుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదనేది మీరు సెట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు ఆఫీస్ రికార్డ్స్ కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు సెక్షన్ వర్క్, కోర్ట్ హాల్ వర్క్, కేస్ ఫైల్స్ని, అలాగే కేస్ రికార్డ్స్, డాక్యుమెంట్స్, ఆఫీస్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ వాటిని ఎక్కడా కూడా అవి తప్పిపోకుండా ఎక్కడ కూడా అవి మిస్ అవ్వకుండా ఉండే విధంగా మీరు వాటిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు కూడా మీరు సేవ్ చేయాల్సినటువంటి ఒక వర్క్ అయితే మీకు ఉంటుంది. దీనితో పాటు డైలీ కేసెస్కి సంబంధించినటువంటి కాజ్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేయాల్సినటువంటి వర్క్ అయితే ఉంటుందండి. చాలామంది డైలీ కేసెస్ అయితే ఫైల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాజ్ లిస్ట్ అంటే వారు ఏ రీజన్ చేత కేసుని ఫైల్ చేస్తున్నారు, పర్టికులర్ వ్యక్తులు వారు ఏ ప్రాబ్లం వల్ల ఈ యొక్క కేసుని ఫైల్ చేస్తున్నారు అనేది కాజ్ లిస్ట్ని ప్రిపేర్ చేయాల్సినటువంటి వర్క్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని డైలీ కేసెస్ కాజ్ లిస్ట్ అని చెప్పేసి పిలుస్తారు. దీనితో పాటు ఇన్వార్డ్ ఆర్ అవుట్వార్డ్ ఎంట్రీస్, లెటర్స్ ఆర్ నోటీసెస్ అని చెప్పేసి ఒక వర్క్ అయితే ఉంటుంది. ఇన్వార్డ్ అంటే ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి వేరే జిల్లాలకి సంబంధించినటువంటి కోర్టుల నుంచి మీకు కొన్ని లెటర్స్, నోటీసెస్ అయితే వస్తూ ఉంటాయి. ఆ జిల్లాల కోర్టుల నుంచి వచ్చినటువంటి లెటర్స్ని, నోటీసెస్ని మీరు జాగ్రత్తగా ప్రాపర్గా వాటిని మీరు చూసి వాటిని సేవ్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది. లెటర్స్ కానీ నోటీసెస్ కానీ వస్తూ ఉంటాయన్నమాట. వాటిని మీరు సేవ్ చేయాలి. అలాగే మీరు పనిచేస్తున్నటువంటి కోర్టు నుంచి కొన్ని లెటర్స్, నోటీసెస్ వేరే కోర్టులకి కానీ లేదా హైకోర్టుకి కానీ మీరు పంపించాల్సినటువంటి వర్క్ అయితే ఉంటుంది. సో ఆ ఇన్వార్డ్, అవుట్వార్డ్ ఎంట్రీస్ అన్నీ కూడా ఏ లెటర్స్ వచ్చాయి, ఎటువంటి నోటీసెస్ వచ్చాయి ఏంటనేది మీరు కంప్లీట్గా వాటిని ఎంట్రీ చేసి వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు సేవ్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది. దీనితో పాటు కేసు స్టేటస్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం లాంటి వర్క్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు యొక్క స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది, కేసు అనేది హీరింగ్కి వచ్చిందా లేదా, హీరింగ్ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ పూర్తయిందా లేదా ఆ కేసు పైన ఏదైనా స్టే విధించారా, లేకపోతే కేసుకి సంబంధించిన హీరింగ్ డేట్ని పోస్ట్పోన్ చేశారా లేదా ఆ కేసు అనేది క్లోజ్ అయిందా లేదా అనేటువంటి కంప్లీట్ కేసు యొక్క స్టేటస్ స్టేట్మెంట్స్ని మీరు ప్రిపేర్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది. ఓకే, కంప్లీట్ ఆ కేసు యొక్క స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందనేది మీరు ప్రిపేర్ చేయాల్సినటువంటి వర్క్ మీకు ఉంటుందన్నమాట. దీనితో పాటు ఆ పర్టికులర్ కేస్ ఫైలింగ్కి సంబంధించి స్క్రూటినీ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది. అలాగే కోర్టులో ఉండేటువంటి బెంచ్ ఏదైతే ఉంటుందో ఆ కోర్టు బెంచ్ వర్క్ కూడా మీరు చేయాల్సినటువంటి వర్క్ అయితే మీకు ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు ఈ వర్క్ వచ్చేసి వర్క్ పరంగా చూసుకుంటే మీకు చిన్న చిన్న జిల్లా కోర్టుల్లో కనుక మీకు ఈ జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వస్తే కొంత స్ట్రెస్ కానీ లేకపోతే కొంత హెక్టిక్ వర్క్ అనేది మీకు కొంత తక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. అదే మీకు కొంచెం పెద్ద కోర్టుల్లో కానీ మీకు కొంచెం డిస్ట్రిక్ట్ కోర్టులు అయినా కూడా కొంచెం పెద్ద కోర్టుల్లో కనుక మీకు వచ్చినట్లయితే, ఎక్కువ కేసెస్ వచ్చేటువంటి కోర్టుల్లో కనుక మీకు జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చినట్లయితే మీకు కొంచెం హెక్టిక్ వర్క్ కూడా ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో కాబట్టి మీకు ఏ కోర్టులో వచ్చినా కూడా బేసిక్గా ఒక వర్క్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పటివరకు చెప్పినటువంటి వర్క్ అంతా కూడా మీరు డైలీ బేసిస్ కింద చేసేటువంటి వర్క్ అయితే మీకు ఈ జూనియర్ అసిస్టెంట్గా జాబ్ వచ్చినటువంటి వారికి ఉంటుంది. సో మీరు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే మనకి నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం చూస్తే శాలరీ మీకు బేసిక్ పే వచ్చేసి 25,220 రూపీస్ శాలరీ అయితే ఉంటుందండి. ఇది బేసిక్ పే అనమాట. దీనితో పాటు మీకు డియర్నెస్ అలవెన్సెస్ డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ, మెడికల్ ఫెసిలిటీస్, ట్రావెలింగ్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 35,000 రూపీస్ వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. ఓకే, బేసిక్ పే మాత్రం మీకు 25,220 రూపీస్ మీకు బేసిక్ పే అయితే ఇస్తారు. ఇంకా అలవెన్సెస్ కూడా కలుపుకుంటే మీరు మీ సొంత జిల్లాలోనే ఉంటూ 35,000 రూపీస్ వరకు మీరు చాలా మంచి శాలరీని అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మీకు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయనేది చూసుకుంటే ఇక్కడ మీకు జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత మీకు కొన్ని సంవత్సరాలకి, అది ఎన్ని సంవత్సరాలు అనేది తెలియదు, మీకు కొన్ని సంవత్సరాలు మీరు జూనియర్ అసిస్టెంట్గా ఒక జిల్లా కోర్టులో వర్క్ చేసిన తర్వాత మీరు సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ కావడం జరుగుతుందండి. ఓకే, కొన్ని సంవత్సరాలు, అది 5 to 7 years కావచ్చు, ఎంతైనా కావచ్చు, పర్టికులర్గా ఎన్ని ఇయర్స్ అనేది తెలియదు, కానీ
మీకు సీనియర్ అసిస్టెంట్గా మీరు కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత జూనియర్ అసిస్టెంట్గా మీరు సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతారు. అప్పుడు శాలరీ కూడా మీకు 45,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ వరకు శాలరీస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు జాబ్ ప్రొఫైల్ అయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే ఉందండి. ఇంకా మీకు ఏ జాబ్స్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అయితే మేము మీకు 499 రూపీస్కే క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా ఈ 499 రూపీస్కి సంబంధించినటువంటి కోర్సులోనే మేము మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000+ బిట్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అభ్యర్థులకి ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా స్టాటిక్ జీకే, సబ్జెక్ట్ వైజ్ జీకే, అలాగే ఇంగ్లీష్ టాపిక్ వైజ్ బిట్స్ అన్నీ కూడా కలిపి మేము మీకు 30,000+ బిట్స్ యొక్క పీడిఎఫ్స్ని కూడా ఈ 499 రూపీస్ కోర్సులోనే యాడ్ చేస్తున్నాము. సో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. వీడియో క్లాసెస్ అండ్ మీరు పీడిఎఫ్స్ కూడా రెండు కూడా మీరు కాంబో కోర్స్ కింద తీసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు కూడా తీసుకోండి. మీకు సపరేట్గా ఓన్లీ మీకు పీడిఎఫ్ కోర్సే కావాలి అనుకుంటే 199 రూపీస్ పే చేస్తే చాలు, మీకు ఆ పీడిఎఫ్ కోర్స్ అయితే వస్తుంది. అందులో మీకు అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందులోనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్తే యాప్లో మీకు ఈ కోర్సెస్ కనిపిస్తాయి, తీసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.